sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి సుప్రీం చీఫ్ ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఒకవైపు అక్కడ రాకెట్లతో పాటుగా మిసైల్స్ తో అటాక్స్ చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ అలా చేస్తుంది అని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ అన్ని అనుకున్నారు. అందులోనూ దుబాయ్ ని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తాయని అనుకోలేదు. బట్ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు కావచ్చు, ఫ్లైట్స్ లేకపోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఈ క్రైసిస్ సమయంలో తెలుగు వాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ వాసుదేవరావు గారు ప్రస్తుతం గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. 21 years నుంచి తను గల్ఫ్ కంట్రీస్ లోనే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం కరోనా సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కి హెల్ప్ చేసినటువంటి వాసుదేవరావు ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయినటువంటి తెలుగు వారి కోసం పనిచేస్తున్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఎస్, ప్రస్తుతం ఇలా గంటకి నిమిషానికి భయపడుతూ ఫ్యామిలీస్ తో అందరు కూడా అలర్ట్ గా ఉంటూ ప్రభుత్వాలు చాలా చక్కగా మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు మెసేజెస్ కూడా డైరెక్ట్ గా మొబైల్ కి ఇస్తున్నాయి. సోషల్ మీడియాని కానీ ఇంకొక ప్లాట్ఫామ్స్ కానీ దేన్ని బేస్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇండియన్ అంబెసీస్ కావచ్చు, ఇలాగ లక్షలాది మంది భారతీయులు మన గల్ఫ్ లో పనిచేస్తున్నారు. మీకు తెలుసు, దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ లో, మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు. నేను గత 21 ఏళ్లగా ఇక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను మేము చూడలేదు, ఎప్పుడు ఎదుర్కొనలేదు. కాబట్టి దీనిపైన మాకు పూర్తిగా అవగాహన లేదు. అయినప్పటికీ కరోనాలో అది యుద్ధం కాకపోయినప్పటికీ ఇంకొక రకమైనటువంటి వాతావరణం అప్పటికి ఇప్పటికి తేడా. కాబట్టి ఇప్పుడు కూడా జస్ట్ మీతో లైవ్ లో వచ్చే ముందు కూడా సైరన్స్ వచ్చాయి. ఇలా కంటిన్యూస్లీ 24 hours జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో మేము సడన్ గా సైరన్ వచ్చేటప్పుడు సడన్ గా విని కింది రిసెప్షన్స్ కి లేకపోతే సెల్లార్స్ కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తర్వాత మళ్ళీ కొంచెం సేపటి తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాం అన్నమాట. ప్రస్తుతం ఇలా ఉంది ఇక్కడ. ప్రస్తుతం మీరెక్కడున్నారు? నేను ప్రస్తుతం కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ లో జుఫేర్ అనే ఒక దగ్గర ఉన్నాను అన్నమాట ఇక్కడ. సో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో కూడా ఇదే పరిస్థితి ఉందా? యూజువల్ గా మనం దుబాయ్ లో జరిగింది అనుకున్నాము, ఆ తర్వాత ఖతర్, కువైట్ లో కూడా కొన్ని విజువల్స్, వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. మీరున్నటువంటి బహ్రెయిన్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందా? సాధారణంగా ఎలా ఉంటదంటే, ఒక ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా కొన్ని కంట్రీలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న 7 కంట్రీస్ కూడా అన్ని కంట్రీస్ ఎట్ ఎ టైం ఎఫెక్ట్ గురవుతున్నాయి. ఇరాను ఈ 7 కంట్రీస్ ని దాడి చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఒకరికొకరు మద్దతు తెలుపుకునే అవకాశం కూడా పూర్తిగా లేని పరిస్థితి ఉంది. చేయాలన్నా కూడా చేయలేదు. ఇలాగే ఇప్పుడు అన్ని ప్రజలకి కూడా సందేశాలు ఇస్తున్నారు. భయపడకండి, అధికార ప్రకటనలు మాత్రమే నమ్మండి, రూమర్స్ షేర్ చేయకండి, సోషల్ మీడియాని బేస్ చేసి మీరు ఏది కూడా ప్రచారం చేయొద్దు అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఎందుకంటే మీరు చూసుకుంటే సోషల్ మీడియాని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి, ఎడిట్స్ చేసి, ఇక్కడ లేని వీడియోను కూడా చేసిన వలన ఈ 90 లక్షల మంది ఉన్నటువంటి భారతీయుల తాలూకా రిలేషన్స్ అన్ని కూడా ఇండియాలో ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారు. కాబట్టి అలాంటి ఇప్పటి వరకు జనజీవనం మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే డైరెక్ట్ గా లేదు. ఇప్పటి వరకు ఏం జరుగుతున్నాయో యుఎస్ నేవీ బేస్లు కావచ్చు, అలాగే యుఎస్ కి సంబంధించిన ఆస్తులు దానిపైన జరుగుతున్నాయి. అలాగే దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన ఇండియన్ సిటిజన్స్ కావచ్చు, తర్వాత ఎక్స్పెక్టెడ్స్ ఎవరైనా ఏ దేశం వాళ్ళైనా అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంకి తరలించి మీరు సేఫ్ గా ఉండాలనేది ప్రభుత్వం సూచిస్తుంది అన్నమాట. బట్ 24 hours అయితే పక్కా మానిటరింగ్ అయితే చేస్తుంది. సో మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రయాణికులు అక్కడే అవస్థలు పడుతున్నారు అనేది, వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ
ప్రాపర్ గా కావలసినటువంటి వాళ్ళకి ఏదైతే ఆ వసతులు సౌకర్యాలు ఉంటాయో వాటన్నిటి కోసం మంచి 5 స్టార్ హోటల్స్ లోనే ఉంచుతున్నారు అన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మీ మీద గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు. అందులో సేఫెస్ట్ ప్లేసెస్ గా చెప్తూ ఉంటారు. దుబాయ్ తో పాటుగా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చాలా మంచి ప్లేసెస్ అని చెప్తూ ఉంటారు. అలాంటి ప్లేసుల్లోనే ఇప్పుడు ఈ పరిస్థితి రావడం అనుకోకుండా ఆ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధానికి మీరు మీ మీద అటాక్స్ అనేవి జరగడం అనుకోకుండా ఇలా అమాయకమైనటువంటి ప్రజలు ప్రాంతాల మీద పడ్డం అనేది ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి స్కూల్ కు వెళ్ళాలి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయి కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు చాలా కాలంగా బలంగా ఉన్నాయి. ఉమ్, దీంట్లో భాగంగా వీళ్ళు ఇరాన్ తో జరుగుతున్నటువంటి యుద్ధంలో మన ఇండియన్స్ కానీ ఎవరికి కానీ ఎటువంటి పాత్ర లేదు. లేనప్పటికీ మనమే ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఉమ్, ఇప్పుడు ట్రాన్సిట్ పాసింజర్ల విషయానికి వద్దాం. 28వ తేదీ మార్నింగ్ ఇక్కడ మొదలైన యుద్ధంలో చాలా మంది, వందల వేల మంది పాసింజర్స్ కి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఉమ్, అమెరికా నుంచి హైదరాబాద్ వెళ్ళేది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ బహ్రెయిన్ లో ఉన్నారు. స్టార్ హోటల్లో వాళ్ళకి ఇక్కడ లోకల్ ఎయిర్లైన్స్ ఏదైతే గల్ఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళని అక్కడ పెట్టింది, గోల్డెన్ తులిప్ హోటల్. అయితే హోటల్ నుంచి నాకు కాల్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే లండన్ నుంచి బయలుదేరి బహ్రెయిన్ ఉమ్, మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి. లండన్ నుంచి బయలుదేరినప్పుడు ఈ సమస్య లేదు. బహ్రెయిన్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ బేస్ క్లోజ్ అయిపోయింది. ఉమ్, తర్వాత ఫ్లైట్ డిస్కనెక్ట్ అయిపోయింది. వాళ్ళందరినీ ఇక్కడే హోల్డ్ చేశారు. ఇప్పుడు yeah, 28 ఫస్ట్, సెకండ్, 23 దాదాపు 4 రోజులైంది. వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఎయిర్లైన్స్ వాళ్ళకే తెలియదు ప్రాపర్ గా ఎలా ఉంటుందో ఏంటి అని. చేసేసరికి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మీరు అన్నట్టు అకామిడేషన్ 5 స్టార్ కావచ్చు, కానీ అవును, మనసులో టెన్షన్ ఉన్నప్పుడు ఏ 5 స్టార్ ఉన్నా, ₹1,00,00,000 బెడ్ ఉన్నా మనసుకి నిద్ర పట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాతావరణంలో చాలా బాధగా ఉంది. చాలా మంది కమ్యూనికేట్ చేస్తున్నారు. మేము కూడా భారత రాయబార కార్యాలయాలతో కావచ్చు, మన సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, తర్వాత మనకు ఢిల్లీలో ఏపీ భవన్ అండ్ తెలంగాణ భవన్ రెండు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మాట్లాడుతున్నాము. బట్ అక్కడ ప్రియారిటీ బేసిస్ లో పాసింజర్స్ ని తీసుకుని వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన. మనకి ఏపీ భవన్, తెలంగాణ భవన్, ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎవరైతే ట్రాన్సిట్ పాసింజర్స్ ఇరుక్కుని ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇండియాలో ఏదో ఒక డెస్టినేషన్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్కు ఒక 10 మంది పాసింజర్స్ ఉన్నారు, చెన్నై ఒక 10 మంది పాసింజర్స్ ఉన్నారు. అంటే ఇండివిజువల్ డెస్టినేషన్స్ కి చేర్చలేరు కదండి. కాబట్టి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్, అక్కడికి కానీ ఈ 2 లొకేషన్స్ లో ఎక్కడికైనా ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళి మీరు అక్కడి నుంచి మళ్ళీ మీ ఈ ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు పాసింజర్స్. అది కూడా ఇప్పటి వరకు గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఇలా ఉన్నటువంటి ఉంది. అక్కడేమో ఒక సిచ్యువేషన్ ఇలా భయంకరంగా ఉంది. ఒక విజువల్స్, వీడియోస్ ఇవన్నీ వస్తున్నాయి. అదే సమయంలో తెలుగు మీడియా చాలా అతిగా చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏం లేదు చూడండి అనేటువంటి కొన్ని వీడియోస్ మన తెలుగు వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు అనేటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ? నిజంగా భయం ఉందా, లేకుంటే అంతా పీస్ఫుల్ గానే ఉందా? ఇక్కడ మేము ఆలోచిస్తున్నట్టుగా, మేము ఊహించుకున్నట్టుగా భయంకరంగా ఉందా? లేదండి, ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేస్ల సమీపల ప్రాంతాల్లో మాత్రం ప్రికాషనరీ అలర్ట్ కొనసాగుతుంది. ఉమ్, దానిపైనే దాడులు జరుగుతున్నాయి తప్పించి మన సివిలియన్స్ మీద జరగటం లేదు. అయితే ఎందుకు సివిలియన్స్ కానీ మధ్యలో సిటీల మధ్యలో వేస్తున్నారు అని అంటే యుఎస్ కు సంబంధించిన వాళ్ళు కానీ, నేవీ బేసుల్లో పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళ మధ్యన, రెసిడెంట్స్ మధ్యన కొంతమంది ఉంటున్నారనే ఇంటర్నల్ సమాచారాలు ఉంటాయి కదా. ఉమ్, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొంచెం చేయాల్సి వస్తుంది. బట్ పానిక్ సిచ్యువేషన్ అయితే కాదు. హైటెండెడ్ సెక్యూరిటీ ఫేస్ అని చెప్పాలి. ప్రభుత్వాలు ముందస్తు భద్రతా చర్యలు కూడా చాలా బలంగా చేపడుతున్నాయి. ఉమ్, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్రోలింగ్ పెంచుతున్నారు. తర్వాత సెన్సిటివ్ జోన్లలో యాక్సెస్ కంట్రోల్ ఇస్తున్నారు. తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు.
సివిల్ డిఫెన్స్ కమ్యూనికేషన్ యాక్టివ్ ఉంది. ముఖ్యంగా ప్రజలకు సమాచారం ఆలస్యం కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఏం పెద్ద సివిలియన్స్ కి ఏం ఎఫెక్ట్ ఏం లేదు. బట్ దుబాయ్ అబుదాబిలో మొన్న ఒకటి జరిగింది, ఒక అతను చనిపోవడం జరిగింది, అది మీరు కూడా చూసి ఉంటారు. బట్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నంత భయంకరంగానైతే లేదు. ఓకే. సో మీరు జర్నలిస్ట్, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ న్యూస్ లో మీరు కూడా వర్క్ చేస్తున్నారు. అక్కడ వచ్చేటువంటి మీడియా కవరేజ్ అనేది ఎలా ఉంది? వాళ్ళు దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ఎవరని భావిస్తున్నారు? అకార్డింగ్ టు యూ, మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాట్ దే ఆర్ ఫీలింగ్, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అసలు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటదంటే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు సోషల్ మీడియాని చాలా కంట్రోల్లోకి తీసుకుంటారు. ఓకే. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా ప్రతి వేదికను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని దానికి పర్టికులర్గా పటిష్టమైన మానిటరింగ్ చేస్తారు. ఎవ్వరు కూడా గవర్నమెంట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బయటకు రానంత వరకు మీరు ఏ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎలాంటి వార్త కూడా వేయడానికి లేదు. అది కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా వచ్చిన తర్వాత కూడా మీ ఇష్టానుసారంగా చేయటానికి లేదు. మీకు అక్కడ ఈ ఒక లైసెన్స్డ్ ఇది ఉండాలి. ఓకే. కాబట్టి ఈ విధంగా కట్టడి చేసిన తర్వాత ప్రజలకి కూడా వాట్ ఈస్ ద రియాలిటీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్స్ చూస్తే తెలుస్తుంది. తర్వాత వాయిస్ ఎఫ్ఎం రేడియోస్ ఉంటాయి, దాంట్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. 24 అవర్స్ దాన్ని ప్రచారంలో ఉంది. కాబట్టి జనాలకి మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం లేదు. సోషల్ మీడియా ప్రచారం మీరు చూస్తే ఈ ఏఐ ఇలాంటి వచ్చిన తర్వాత ఇరాన్ మిసైల్ కన్నా ప్రమాదం. ఒక అబద్ధము చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయి, అంటే మనకి ఏది లేని దానిని కూడా బలంగా మనలో ఉన్నట్టు చేస్తే ఆ మందుకి మెడిసిన్ కూడా ఉండదు అంటారు. అంటే భయం ఒకటి వచ్చేస్తుంది మైండ్ లో. తర్వాత ఏమో జరుగుతుందని ఒక భయం తప్ప. నాకు కూడా కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడు ఉంటాం. కరోనాలో కూడా 13 చార్టెడ్ ఫ్లైట్స్ నేను రన్ చేశాను, 3500 మందిని తరలించాం. కాబట్టి నాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సమయంలో ఒక ఫోన్ ఎత్తి మనం మాట్లాడితే కనుక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ కాల్కి ఒక రియాక్షన్ ఇస్తే చాలు. ఇప్పుడే విజయవాడ నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఫోన్ చేసి, వాసు గారు మా పర్సన్ దుబాయ్లో ఉరుక్కున్నారు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఇక్కడ ఎలా అవుతుంది ఏంటని ఏడుస్తూ ఫోన్ చేశారు. నేను చెప్పాను, ఎమిరేట్స్ ఉంటుందండి, వాళ్ళు మెడికల్ బేసిస్ లో ప్రియారిటీ బేసిస్ లో పాసెంజర్స్ ని లిఫ్ట్ చేస్తున్నారు, మీరు ఆ డెత్ సర్టిఫికేట్ అలాంటివి ఏమైనా అంటే అక్కడ చూపించండి చాలు అనేసరికి, వాళ్ళు అక్కడ దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎమిరేట్స్ కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళకి సాయంత్రం ఫ్లైట్ ఉంది. అంటే ఒక కమ్యూనికేషన్ వలన ఇంత పెద్ద మనం ఇది చేయగలుగుతాం. అలాగే భారతీయ రాయబార కార్యాలయాలు, సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నప్పటికీ 1 కోటి మందిని ఒకేసారి ఎవరు కూడా ఇది చేయలేని పరిస్థితి కదండి. అవును, అవును. అకామిడేట్ గాని చేయలేరు, జవాబుదారితనం చేయలేరు, మనం అలా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం. కనీసం అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిలాగా పనిచేయాలి. అక్కడ మీడియా కవరేజెస్ ఎలా ఉన్నాయండి? ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్లు అనేవి ఎలా ఉన్నాయి అసలు? మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనే కవరేజ్లు ఏవి కూడా స్పాట్కి వెళ్ళరాదు. ఏవి స్పాట్ లో మనం విజువల్స్ తీసుకునే దానికి లేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ పర్సనే దాన్ని షూట్ చేసి మీడియాకి ఇస్తారు. అంటే ప్రాపర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఏది కూడా మిస్కమ్యూనికేషన్ జరగకుండా. ఎందుకంటే మన ఛానళ్ళ ఆరాటం ఎక్కువై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు పుట్టించి ఈ వ్యూస్ కోసం కూడా ఎగబడే ఇది ఉంటుంది ఈ కాలం. కాబట్టి వాళ్ళు ప్రామిట్ గా, జెన్యున్ గా ఏది ఉంటుందో అదే సొసైటీకి అందిస్తూ ఉంటారు అన్నమాట. ఆ సిస్టమ్ లో నాకు ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది, మన ఇండియాలో కూడా ఆ సిస్టమ్ తీసుకొని రావాలి. అంటే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వలన ప్రజలకి కూడా భావోద్వేగాలకు లోను కాకుండా రిలీఫ్ వస్తుంటది. ట్రూ, ట్రూ.
అనేది నా ఒపీనియన్. ఇక్కడ ఉండే లోకల్ పర్సన్ గా నేను ఇన్నేళ్లుగా ఉన్న అనుభవంతో, ఒక ఎక్స్పీరియన్స్ తో ఇలా నాకు అనిపిస్తుంది. నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగని మన దేశాన్ని తక్కువ చేయటం కాదు, ఏం కాదు. ఒక ఎగ్జాక్ట్లీ అక్కడ సలహా. సీరియస్ కన్సర్న్ ఉంది. అక్కడ చాలా సెన్సిటివ్ గా ఇష్యూస్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అన్నిటికంటే మించి అక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళని పానిక్ చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏదైతే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతోందో ఒక మొరల్ కావచ్చు, దాన్ని అన్నిటిని డౌన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అన్ని ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా సైరన్లు వినిపిస్తున్నాయి, మాకు ఇంటి చుట్టుపక్కల అటువైపు బాంబులు పడుతున్నాయి, లేకపోతే అక్కడ మిసైల్లు వస్తున్నాయి, ఆ సౌండ్లు మాకు వినిపిస్తున్నాయి అన్నప్పుడు ఒక రకమైనటువంటి పానిక్ అనేది డెవలప్ అవుతుంది అందరిలోనూ. ష్యూర్, ష్యూర్, తప్పకుండా. ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఉమ్, ఇక్కడ 2 రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉమ్, కొన్ని దగ్గరలో ఏవైతే యుఎస్ నావీ బేస్ కావచ్చు, ఇండియన్ యుఎస్ ఎంబసీలు కావచ్చు, దానికి దూరంగా ఉన్న ప్రజలకు దీని తాలూకు ఆనవాళ్ళు కూడా తెలిసే అవకాశం లేదు. ఉమ్, లేనప్పుడు వాళ్ళేమి అక్కడ మెసేజ్ పాస్ చేస్తారంటే, ఇక్కడ ఏమీ లేదు, అంత ఒట్టిదే, అంత ఇలాగో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఉమ్, ఈ పరిసర ప్రాంతం ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. యా, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, మీరు ఎక్కడున్నారు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఈ ఎఫెక్టివ్ ప్లేస్ లో మీరు ఉన్నారా లేదన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్. ఇప్పుడు మేము సిటీ మధ్యలో ఉన్నాం, మా చుట్టూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎనీ టైం యాక్టివ్ గా ఉంటాం. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా ఇస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి? అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు, అక్కడ లోకల్ అథారిటీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ని ఎలా షేర్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు పానిక్ అవ్వకుండా చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి గ్రాసరీస్ కావచ్చు, బయటికి వెళ్ళడానికి కొన్ని ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇలాంటి మెడికల్ దానికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా, రోడ్లన్నీ ఎలా 144 సెక్షన్ లాగా ఉన్నాయా? కమ్యూట్ అనేది అవుతుందా? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి ప్రతిరోజు కూడా అలర్ట్ మెసేజెస్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వస్తాయి. మీకు అవసరమైతే బయటికి రండి, మీకు అత్యవసర సమయాల్లో మాత్రమే రోడ్ల మీద ప్రయాణం చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీరు అంబులెన్స్లకు కానీ, ఫైర్ ఇంజిన్స్ కానీ రోడ్లు క్లియర్ గా పెట్టాలి. రోడ్ల మీద మీరు వచ్చి అకామిడేట్ చేయకూడదు. అంటే మనం అనవసరంగా వచ్చి రోడ్ల మీద తిరగటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫైర్ ఇంజిన్స్, అంబులెన్స్లు ఇవన్నీ ఫ్రీగా మూవ్ అయ్యేదానికి మీరు ఎప్పుడు కూడా సహకరించాలనేది సిటిజన్స్ ని ప్రతి కంట్రీలో ప్రభుత్వం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది. రెండోది, మీరు అంటున్నారు కదా ఎలా మీకు మెసేజెస్ కానీ మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే, ఈ 24 అవర్స్ ఏం చేస్తున్నారంటే మన మొబైల్ కి కనెక్ట్ చేశారు ఈ సైరన్స్ ఏవైతే ఉంటాయో. ఓకే. సైరన్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ మన మొబైల్స్ కి పంపిస్తుంది, చాలా సౌండ్ తో, చాలా దీనిగా బెల్ల కొట్టేటట్టు. అప్పుడు మనకి అర్థం అవుతుంది. అలాంటప్పుడు ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ అయినా ఏమైనా కూడా మళ్ళీ ఇమ్మీడియట్లీ అది ఏం లేనప్పుడు మళ్ళీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మీకు ఇప్పుడు ప్రస్తుతం బాగుందన్న మెసేజ్ కూడా మళ్ళీ వాళ్ళే పంపిస్తారు, ఓకే. మనం రిలీఫ్ అవటానికి. ఈ విధంగా ప్రజలకి అందరికి ఎన్ని మొబైల్లైనా ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీలో ఎన్నైనా ఉన్నాయి, ఏమైనా ఒక చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు డే తర్వాత టైమ్ లో కాదు. నిత్యావసర వస్తువులు, ఉమ్, ఉమ్, ఉమ్. నిత్యావసర సరుకుల విషయానికి వచ్చారు. దీనికి సాధారణంగా కొన్ని దేశాల్లో, కొన్ని దగ్గరలో మనం ఎలా ఉంటదంటే సిచ్యువేషన్ బట్టి రేట్లు పెంచేస్తారు. ఫ్లైట్ రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సరుకులు ధరలు ఇవన్నీ. కానీ ఇక్కడ అలా ఉండదు. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎకనామికల్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రతినిత్యము ప్రతి సూపర్ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ప్రతి రేట్లు ఏంటి, ఎలా ఉంది అని చేస్తుంది. ఎందుకంటే దీన్ని క్యాష్ చేసుకోకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఓకే. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇదేంటి సరుకుల రేట్లు పెంచడం కానీ, ఏమైనా లేవని చెప్పి ఉన్నది లేనట్లు చేయటం కానీ ఎటువంటి దీనికి ఛాన్స్ ఉండదు. అంటే ఒక 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 మంచి దీనిగా వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ప్రతి దానిపైన. అలాగే హెల్త్ విషయానికి వద్దాం. హాస్పిటల్స్, ఎవరైనా ఈ బాంబుల ద్వారా ఇంజూరీస్ అవుతారనుకోండి, అయ్యేటప్పుడు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జాయిన్ చేసుకోవటము, ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఇవన్నీ కూడా ఫ్రీగా చేయాలి ఓకే. ఇమ్మీడియట్లీ. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక రూల్ పాస్ చేసి పెట్టారనమాట హాస్పిటల్స్ లో. మీరు వెళ్ళంగానే సతాయించటం కానీ, లేకపోతే డాక్యుమెంటేషన్ కోసం చూడటం, ఇలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ ఆ మనిషికి మనం ప్రాథమిక చికిత్స చేయాలి. ఇప్పుడు సైరన్లు అనేవి కేవలం డే టైమ్ లోనే వస్తున్నాయా, నైట్ టైమ్ లో కూడా వినిపిస్తున్నాయా మీకు? 24 గంటలు అవుతున్నాయి. 24 గంటలు
ఎప్పుడు ఇష్యూ జరుగుతున్నా వీళ్ళు ఫస్ట్ పైన చూసి ఇమ్మీడియట్లీ మీకు సైరన్ అలర్ట్ ఇస్తారన్నమాట. అలర్ట్ ఇచ్చినప్పుడు మనం అలర్ట్ అయ్యి మన చుట్టుపక్కల ఇట్లా చూసుకొని ఎలా ఉంది ఏంటి అని అప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి. గోడల దగ్గర నిలబడటం కానీ లేకపోతే గ్లాస్ డోర్స్ ఇవి ఉంటాయి కదండి, దీని ద్వారా ఉండటం కానీ ఇట్లా ఏం చెయ్యరాదు. సో ఎక్కడ తలదాచుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది షెల్టర్ జోన్ అనేది కూడా ముందే చెప్తున్నారు వాళ్ళు. షెల్టర్ జోన్స్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. కాకపోతే మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తాము. అందరము యుద్ధ సమయాల్లో ఒక దగ్గర ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ప్లేసెస్ లో లిమిటెడ్ గా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే యుద్ధం చేసే వాళ్ళ ఇది మనకు తెలుస్తుంటది కదా. అవును అవును కాబట్టి వాళ్ళు అవన్నీ ప్రకటించారు, షెల్టర్స్ ఇవ్వటం ఉంటుంది, అన్ని ఉంటుంది. బట్ మనం సేఫ్ ఏది ఉంటుందో మనం డెసిషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండటమే. సో ఇప్పుడు నైట్ టైం కూడా సైరన్ వినిపిస్తోందంటే నైట్ టైం మీరు పడుకోవడానికి కూడా కండిషన్స్ సహకరించట్లేవు కదా. లేదండి, పూర్తిగా లేదు. నిద్రలో కూడా ఉండటం లేదు, ఫుడ్ కూడా ఉండటం లేదు. చాలా కష్టంగా ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఇబ్బంది వస్తుందో ఎవరు ఊహించలేము. మన చేతిలో లేదు. వేరే యుద్ధం. ఎగ్జాక్ట్లీ. అందుకని ప్రస్తుతం ఇలా ఉంది. బట్ అందరూ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్స్. ఒకసారి ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ అయ్యి కనెక్టివిటీలోకి వచ్చాయంటే డెఫినెట్ గా మూవ్ అయిపోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. తర్వాత వద్దాంలే, తర్వాత చూద్దామని షాప్స్ కూడా క్లోజ్ చేసి పెట్టారు. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పిల్లలకి సెలవులు పెట్టారు. ఒక 3 రోజులు 4 రోజులు అలా పోస్ట్ పోన్ చేసి, ఇప్పుడు ఎగ్జామ్స్ మొన్నటి నుంచి అయినప్పటికీ అవి కూడా పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర గుమిగూడి స్కూల్స్ ఉండటం కరెక్ట్ కాదని. సో ఇప్పుడు గల్ఫ్ బట్ కంట్రీస్ అంతా అల్టిమేట్ గా ఫైనల్ గా చూసుకుంటే మనకి ఫ్లైట్స్ కనుక రన్ అయితే మనకి సగం రిలీఫ్ అనేది దొరుకుతుంది. మెల్లిగా రన్ అవుతున్నట్టున్నాయి కదా, ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నారు, రెజ్యూమ్ చేస్తారనేది వినిపిస్తోంది. చేస్తున్నారు. బట్ అవి కూడా ఏమవుతుందంటే ఫ్లైట్ రన్ అవుతుంది, ఎయిర్పోర్ట్ కి జనాలు వచ్చేస్తున్నారు, రన్ అయిపోతుంది, సడన్ గా ఎయిర్ బేస్ క్లోజ్ అయిపోతుంది. యా అవును. ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని ప్రియారిటీ బేసిస్ లో తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రాన్సిట్ ప్యాసింజర్లకి ఫస్ట్ గా వాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 4-5 రోజులుగా ఎయిర్పోర్ట్లలో ఉన్నారు. తర్వాత ఎయిర్వేస్ కూడా వాళ్ళకే లాస్ అవుతుంది, అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయని వాళ్ళని మూవ్ చేశారు. నేను ఆల్రెడీ చాలా ఫ్లైట్స్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అబుదాబి, దుబాయ్, ఒమాన్ ఎయిర్వేస్ ఒకటి రన్ చేస్తున్నారు. ఈ రోజు బహ్రెయిన్ లో కూడా నైట్ తీసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బట్ రియాలిటీ తెలియదు ఇంకా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతా ఉంది లైన్. ఇప్పుడు కానీ మీడియా ద్వారా, మీ ద్వారా ఒక పానిక్ సిచ్యువేషన్ అక్కడ కాకుండా మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అక్కడ ఉన్నంత దీనిగా చూపించే విధంగా ఇక్కడ ఏమీ పానిక్ అయితే లేదు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే జనజీవనం కొంచెం అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన చోట నుంచి ఇంకో చోట్ల బాంబు బ్లాస్ట్ అయినా కూడా మనకి భయం వేస్తుంటది. అవును. యా, ఇప్పుడు ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ అనగానే కూడా మనకి అక్కడ ఒక డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది, లేకుంటే మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేసులుగా ఉంటాయి. ఒక డిస్టర్బెన్స్ అనేది జరిగింది అనుకోకుండా సాటర్డే నుంచి, అలాంటి విజువల్స్ జరుగుతున్నటువంటి న్యూస్ చూసిన తర్వాత ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు కంప్లీట్ గా నార్మల్ అవ్వడానికి? మనం చూసుకుంటే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సేఫెస్ట్ సిటీ ఏదైనా ఉంది అని అంటే దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రతి ఒక్క టూరిస్ట్ అక్కడికి వెళ్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రపంచం అందరికి కూడా అది ఒక మనకి లగ్జరీ విల్లా టైపు ఆలోచన చేయటానికి. ఇప్పటి వరకు దాన్ని తాకే వాళ్ళు కానీ, దాన్ని ఏం చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు సడన్ గా దుబాయ్ ని వీళ్ళు ఇలా టచ్ చేసేసరికి అందరూ షాక్ అయ్యారు. అవును. షాక్ అయ్యి ఒకసారి దీని నుంచి కోలుకోవటం కానీ, ఆ మచ్చని తొలగించటం కానీ అంత ఈజీగా కాదు. ఎందుకంటే డ్యామేజ్ అనేది కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది. గ్లాస్ పగిలిపోవడం ఈజీ కానీ గ్లాస్ ని మళ్ళీ సరి చేయటం అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ. అంతట్లో మీరు చూస్తే ప్రపంచంలో అత్యంత టాలెస్ట్ టవర్ ఏదైనా ఉందంటే బుర్జ్ ఖలీఫా. ఖలీఫానే తాకే ఇది వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక షాక్ అవుతారు, ఇట్లా ఉంది ఏంటి అని. బట్ దీనికి కూడా డిఫరెంట్ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ 7 దేశాల తాలూకా కింగులు, ప్రభుత్వ పాలకులు అందరూ కూడా నిన్న జూమ్ మీటింగ్ లో మాట్లాడి మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, దీన్ని ఎట్లా కంట్రోల్కి తేవాలి అనేది ఒక ఆలోచన అయితే
చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఆయిల్ గ్యాస్ కంపెనీ అయినటువంటి సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో కంపెనీ దానిపైన దాడి చేయడం జరిగింది. అదొక పెద్ద అంటే పెద్ద పెద్ద అదొక పెద్ద దిగ్భ్రాంతి కలిగిస్తుంటది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఆ కుటుంబ సభ్యులకో లేకుంటే ఎవరైతే అక్కడ వెళ్ళిపోయి చిక్కుకుపోయారో వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఎవరైతే మనం గల్ఫ్ లో భారతీయులు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కనెక్టివిటీలో ఉండాలి. తర్వాత వీళ్ళు ఉండే లొకేషన్స్ ని వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ఎవరికి ఎవరు రిలేషన్స్ ఇక్కడ ఉండరు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి నేను కూడా చాలా మందికి చాలా సార్లు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటాను. హ్యూమన్ కనెక్టివిటీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మనకి డబ్బులు ఏది పని చేయనది, కనెక్టివిటీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంటది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి నెల డబ్బులు పంపుతున్నాడు కదా అని మా మనిషి పట్ల ఆయన అడ్రస్ ఏంది, ఆయన కంపెనీ ఏంది, ఆయన పాస్పోర్ట్ ఏమి, ఆయన కాంటాక్ట్స్ ఏమి, ఆయనతో ఉండే మిత్రులు ఎవరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎవరు అనేది కనుక్కోకపోవడం వలన వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను గత 21 సంవత్సరాలు ఇక్కడ సోషల్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మా దగ్గర వస్తూ ఉంటాయి. ఏదో మారుమూల ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తాయి. సార్ పలానా వ్యక్తి అబుదాబిలో పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆయన మాకు డిస్కనెక్ట్ అయ్యాడు, వారం రోజులైంది, ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా ఏం తెలియదు. ఇక మనం ఆ పాస్పోర్ట్ నెంబర్ తీసుకుని ఆ దేశ వీసా సంస్థలకు కావచ్చు, పాస్పోర్ట్ కార్యాలయాలకి ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుంటది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీ పర్సన్ ఎక్కడున్నాడు, మీతో ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, కనీసం 1-2 కాంటాక్ట్స్ మన దగ్గర ఉండాలి. ఇది ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వాడు వైట్ కలర్ అవని, బ్లూ కలర్ ఎంప్లాయ్ అవని, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. అప్పుడు కనీసం లొకేషన్ అయినా మీ దగ్గర ఉంటే తెలియని వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏం జరిగిందో తెలుసుకొని మీకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మానిటరింగ్ చేయాలి. కానీ సోషల్ మీడియాని బేస్ చేసుకుని మీరు అదే నిజం అనుకుని పానిక్ అయ్యి మీరు కూడా అక్కడ అన్నం తినటం అన్ని తినటం మానేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి చాలా దీనిగా ఉందన్నమాట, బంధువుల్లాగా. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, మీ టైం మాకు ఇచ్చినందుకు. బీ సేఫ్, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. అండ్ విల్ బి ఇన్ టచ్, మాట్లాడుకుందాం మళ్ళీ రెగ్యులర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ కవిత గారు. మీలాంటి వాళ్ళు కూడా మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. చాలా రోజులుగా మాకు తెలుసు మీతో కూడా ఈ రోజు టచ్ లో వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ.